వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కాస్త మీడియా ముందుకు వచ్చి కాస్త టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా అక్కడ టీటీడీలో ఏవైతే జరుగుతాయో ఆ ఇష్యూస్ గురించి ప్రతిసారి బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఏంటి సార్, దీన్ని టార్గెట్ అనుకోవచ్చా? టార్గెట్ కన్నా ముందు టీటీడీ పాలక మండలి నిర్ణయాలు, టీటీడీలో జరుగుతున్న లోటుపాట్లు కానీ, టీటీడీలో ఉన్న వ్యవహారాలు కానీ ఈయన చేతికి ఎలా వస్తున్నాయి, ఈయనకి ఎలా అందుతున్నాయి అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. జనరల్గా వైకాపా వాళ్ళు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఏదో విమర్శ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అన్నట్టుగా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు, బిఆర్ నాయుడు గారి వ్యవహారం 2019లో ఆ అమ్మాయితో ఉన్న సంబంధించినది ఉంది, మాకు తెలిసి వచ్చింది అని కూడా ప్రకటనలో రిలీజ్ చేశారు. మరి 2019లో వీళ్ళు గవర్నమెంట్ వచ్చిందిగా, 2019లోనే ఈ వ్యవహారం అయితే అప్పుడే బిఆర్ నాయుడు గారి మీద చర్యలు తీసుకోవచ్చుగా. ఆ అమ్మాయితో కేసు పెట్టించి, ఆ అమ్మాయితో లేనిపోని సెక్షన్లని కేసు కట్టించి కూడా బిఆర్ నాయుడు గారిని లోపల తోసేయచ్చుగా. అప్పుడు వదిలేసి ఇప్పుడు ఎందుకు అంటే, ఏదైతే కల్తీ నెయ్యి లడ్డూని అబాసుపాలు చేశారో, నిజంగా అప్రదిష్టపాలు చేశారో, అది జనాల్లోకి నాటుకుపోవడాన్ని ఎలాగైనా డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. సరే, అది కూడా రెడ్ హ్యాండ్ గా దొరికారు. బిఆర్ నాయుడు గారు ఎవరో ఆవిడతో ఉన్నారు అన్నట్టుగా ఏదో చేసి ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. మరి ముందే ఎందుకు చేయలేదు అంటే క్వశ్చన్కి ఆన్సర్ లేదు. సరే, భూమన కరుణాకర్ రెడ్డి గారు అందరికి తెలిసిన విషయం, ఆయన కూడా ఒక క్రిస్టియన్. తర్వాత మన మతం పుచ్చుకున్నారో లేదంటే స్వామి మీద విశ్వాసంతో అయ్యారో, ఆయన టీటీడీ చైర్మన్గా చేశారని కూడా అప్పట్లో పెద్ద పెద్ద కథనాలు, ఈ మతానికి సంబంధించిన వ్యక్తి ఎలా చేస్తారు అని కూడా వార్తలు అయితే వచ్చేవి. ఇదిలా ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రతిదీ వ్యవహారం ఎలా అంట, ఇంక ఈ గవర్నమెంట్ వచ్చే ముందు ప్రతి 2 ఏళ్లకి నెయ్యికి సంబంధించిన కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది మారుతూ వస్తుంటుంది. దానికి నిబంధనలు కూడా ఉంటాయి. ఆ నిబంధనలు అప్పుడున్న అధికారులు తొక్కేసి నెక్స్ట్ వైకాపా వస్తుందని ఉద్దేశంలోనూ, లేదంటే అప్పటికే వైకాపాతో లాలూచి పడ్డారో ఆ అధికారులు దాని తొంగలో తొక్కి ఆ నెయ్యి ఫ్లేవర్ స్మెల్ వచ్చేలాగా చేశారు. 18లో మీరే ఉన్నారు కదా, 18లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కదా, మీరేం చేశారు అని పెట్టి పెద్దగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రశ్నిస్తున్నారు. మరి 18లోనే బాబాయ్ కూడా చనిపోయారుగా, వివేకానంద రెడ్డి గారు బాబాయ్ గారు హత్య చేయబడ్డారుగా. మరి 19 నుంచి మీ గవర్నమెంట్ వచ్చిందిగా, ఏమైంది? అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తోసే ప్రయత్నం చేశారు. ఏది చేసినా, ఎందుకంటే మొన్న బొత్స గారు అన్నారట, మీరు చిన్న చిన్న నేరస్తులు పట్టుకుంటారు, పెద్ద పెద్ద నేరస్తులు పట్టుకోరంటే వెంటనే లోకేష్ గారు, అవునయ్యా కరెక్టే, మీరు బాగా చెప్పారు, చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటున్నాం, పెద్ద నేరస్తులు జగన్ను వదిలేస్తున్నాం కదా మీ బాధ, అది కూడా టైం దగ్గరికి వచ్చింది, కంగారు పడొద్దని చెప్పి సరదాగా కౌంటర్ వేశారట. సో అలాగా ఈయన ఆ బాబాయ్ వ్యవహారం మరెవరు మాట్లాడరు. నిజంగా చిన్న వ్యవహారానికే పెద్ద రాద్ధాంతం చేసేసి ట్రోల్స్ చేసేసే వీళ్ళు ఒక మాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తమ్ముడు, పెద్ద ఫ్యామిలీ, అటువంటి వ్యక్తి ఇంటి మీద కన్నెత్తి చూడడానికి భయపడే వాళ్ళు ఆయన చంపేశారంటే అంత గట్స్ ఎవరికి ఉంటాయండి కదా. సో అది మాట్లాడరు. సరే, ఇవన్నీ ఎలా వస్తున్నాయి? పైగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి మాకు సంబంధించిన వైకాపా సైనికులు 2000 మంది ఉన్నారు టీటీడీలో, మీరు ఎవరేమి మమ్మల్ని ఏం చేయలేరు అన్నట్టు గర్వంగా చెప్తున్నాడు ఆయన. మేబీ ఆ 2000 మంది కూడా మొన్న బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత చాలా మందికి సిజరింగ్ ఇచ్చేశారు. ఈ సిజరింగ్ ఏంటంటే, అయితే అయ్యా మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోండి, ఎందుకంటే మెడలో మీరు ప్రతి ఆదివారాలు వేరే మందిరాలకు వెళ్తారట ఇక్కడ జీతం తీసుకుంటూ, అటువంటి వాళ్ళు స్వామి మీద విశ్వాసం లేని వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. టీటీడీ పాలక మండలి నిర్ణయం. మీరు అక్కడికే వెళ్తారనుకుంటే వెళ్ళిపోవచ్చు, లేదు మాకు ఇదే గతి పని చేస్తామంటే కొండ మీద విధులకి ఎవరికి అవకాశం, దిగువన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లోనే ఇంకెక్కడైనా ఛాన్స్ ఇస్తామని ఒక ఆప్షన్ ఇచ్చారు. కొంతమందికి మాత్రమే, అంతమందికి కాదు. కీ పొజిషన్ ఉంటాయి కొన్ని పైన దాంట్లో ఎలా ఇస్తారు? ఇవ్వకూడదుగా. ఇదంతా కాదండి, ధర్మాదాయ శాఖలో కేవలం హిందూ దేవాలయాలు ఎందుకు ఉంటాయి, మిగతావన్నీ ఎందుకు ఉండవు? బట్ హిందూ దేవాలయాలు వచ్చిన రాబడి, ఆ హుండీలోంచి ఆదాయం అన్ని మతాలకి సర్దుతున్నప్పుడు మిగతా మతాలకు సంబంధించిన హుండీలు ఆదాయం కూడా ధర్మాదాయ శాఖలో పెట్టొచ్చుగా. ఇది ఎక్కడ రాజ్యాంగం, ఇది ఎక్కడ దేశం? అది ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నలే. అయితే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించి అక్కడ ఎవరో ఉన్నారని ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు, కానీ ఆల్మోస్ట్ ఆల్ బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత అవన్నీ సిజరింగ్లు చేసేశారు. అయితే ఇప్పటికీ ఒక వ్యక్తి ఉన్నాడంట,
ఆయన కడప జిల్లా వాసి, వైఎస్ఆర్ కడప జిల్లా వాసి, ఒక కీలకమైన పొజిషన్లో ఉన్నాడంట ఆయన. సో ఆయన మీది తెనాలి మాది తెనాలి అనే స్టైల్లో మీది కడప మాది కడప అన్నట్టుగా ఇటు వైకాపా వాళ్ళతో సఖ్యంగా ఉంటున్నాడు, అటు కూటమి వ్యక్తులతో కూడా బిస్కెట్లు వేస్తూ బతికేస్తున్నాడు. నేను స్వామివారి అపరభక్తుల్ని, నాకు తెలుసు అన్ని, అంటే పైగా మంచి పొజిషన్లోనే ఉన్నాడు. మేబీ ఆ వ్యక్తి కానీ ఏమైనా చేస్తున్నాడా అనేది ఒక అనుమానం ఉంది. అది కూడా రేపు బయటకు వస్తుంది. ఎందుకంటే ఒక విజిలెన్స్ గార్డ్ను ఆఫీసర్ను కూడా చంపేశారు. తర్వాత గోమాత గోశాలలో కొన్ని గోవులు చనిపోయి, ఎందుకు చనిపోయాయి అంటే దానికి అక్కడ కనీసం షెడ్ పెట్టలేదు, వాటికి కనీసం ట్రీట్మెంట్ చేయలేదని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. మరి మీరేం చేశారు ఇంతకుముందు? ప్రతిదీ ఎలా ఉందంటే మీరు అప్పుడు అది పని చేశారు, ఇప్పుడు ఈ పని చేశారు, ముందున్నది మీరే కదయ్యా. మీరు అప్పుడు ఏం చేశారు? ఎంతసేపు పథకాలు అన్న బటన్ నొక్కాడు, పథకాలు వెళ్ళిపోయారా పాకెట్లోకి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళవు? అటు 10 రూపాయలు వెళ్తే ఇటు 100 రూపాయలు సాయంత్రం లెక్కర్ ద్వారా మళ్ళీ వెనక్కి వచ్చేసింది కదా. అంటే ఎంతగా చేసి ఒక్క వైవి సుబ్బారెడ్డి గారు తప్ప అందరూ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు మాత్రం మరి ఏమనుకున్నాడో లేదా స్వామివారికి భయపడ్డాడో తెలియదు, కానీ ఆయన మాత్రం ఇది తప్పిదైతే జరిగిందని ఒప్పుకున్నాడు. మిగతా వాళ్ళందరూ ఎందుకు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు? ఎవడో కింద స్థాయిలో ఎవడో కక్కుర్తి పడ్డాడు అనుకోండి, మాకు తెలియదు, వాడిని ఎవరిని శిక్షించండి అనొచ్చు కదా. అసలు జరగలేదు, అదేం కాదు, అది నెయ్యే, అదే ఇదే అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత తప్పు, ఎంత అపచారం. అది ఇప్పుడు గుండెల్లో నాటుకెళ్ళిపోయింది కాబట్టి ప్రతి ఒక్క సనాతన ధర్మవాదికి దాని నుంచి తప్పించుకోవాలి, అంత డ్యామేజ్ నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారు లాంటి అంశాలు క్రియేట్ చేసేనే పెట్టాలి. లేదా 2019లోనో 2009లోనో జరిగినవి మరలా బయటికి తీసుకొచ్చి అదే అంశం మాట్లాడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేసరికి ఎప్పుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు, ఇదే టాపిక్ మాట్లాడతారు. వేరే టాపిక్ చేత కదా, ఇంకా ఆయనకి వేళ చూపించడానికి ఇంకా టాపిక్ ఏం లేదుగా. వీళ్ళలాగా అక్కడ ఒక ఆ దేశంలో ఈ దేశంలో బెంగళూరులో హైదరాబాద్లో ఢిల్లీలో ప్యాలెస్లు ఉన్నాయా ఆయనకి? లేదంటే వ్యాపారాలు అక్కడెక్కడ ఉన్నాయా? లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో చనిపోయారు, అది హత్య చేయించబడ్డారా, నిజంగా చనిపోయారని అటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉన్నాయా? లేవే. లేదంటే ఆయన చెల్లిని తమ్ముడిని బయటకు తోస్తారని ఎక్కడైనా స్టోరీలు ఉన్నాయా? లేవే. సో ఇవన్నిటిని కప్పిపుచ్చడానికి ఏదో ఒక అంశం తీసుకొస్తున్నారు. దానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. నాకు ఒక టీం ఉంది, ఎవరో చెప్తున్నారు, చెప్తాడు, వాడుకు దొరుకుతాడు. ఆ జిల్లా వాసి కూడా తెలిసింది. నెల్లూరు జిల్లా వాసి కూడా ఒకడు ఉన్నాడంట. ఈ 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఒక 2-3 వాళ్ళు లీక్స్ ఇస్తున్నారు. పాపాలు కుండ నిండాలి, నిండితే అప్పుడు బ్లోఅవుట్ అయిన తర్వాత వీళ్ళు పాపాలు పండుతాయి. అంతవరకు వెయిట్ చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఎవరైతే కోవట్లుగా పనిచేస్తున్నారో, ఇంకా మా వైకాపా ప్రభుత్వం ఉందనుకుని భ్రమలో బతుకుతున్నారో అటువంటి వాళ్ళకి చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. చూద్దాం మరి ప్రభుత్వం ఎంత చాకచక్యంగా చెక్ పెడుతుందో. వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.